హాయ్ మాస్టర్ మైండ్ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు నుంచి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. మార్చి 6, మార్చి 7 అంటే నిన్న మొన్న గుంటూరులో కొత్త అడ్మిషన్స్ కోసం మెయిన్ క్యాంపస్లో అంటే సెంట్రల్ ఆఫీస్లో హెవీ రష్ ఉందండి. ఈ రోజు కూడా మార్చి 8 కూడా సేమ్ అదే రష్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ రేపు అనగా మార్చి 9, ఎల్లుండి మార్చి 10 ఇవి కూడా వీకెండ్స్కు మళ్ళీ కొత్త వీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే రష్ కంటిన్యూ అవుతుందండి. కాబట్టి లోకల్గా వచ్చే పేరెంట్స్ ఎవరైనా ఉంటే లోకల్గా వచ్చే పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్స్ కోసం కొత్త అడ్మిషన్స్ కోసం వస్తున్నారో వాళ్ళని దయచేసి లోకల్గా ఉన్న వాళ్ళైతే గుంటూరు సరౌండింగ్స్ గుంటూరు వాళ్ళు కనుక అయితే మార్నింగ్ సెషన్ 9 o'clock నుంచి 2 o'clock లోపల రండి. అదే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కనుక అయితే మధ్యాహ్నం 2 తర్వాత వచ్చేటట్టు చూడండి. ఆదివారం అయినా కూడా స్టాఫ్ అవైలబుల్గా ఉంటారండి మెయిన్ క్యాంపస్లో గుంటూరులో. కాబట్టి మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. లోకల్ వాళ్ళు అయితే 2 లోపు రండి. నాన్ లోకల్ వాళ్ళు అయితే కనుక 2 తర్వాత ఈవినింగ్ 6:30, 7 లోపు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి ఆదివారం అయితే. అదే నార్మల్ డేస్లో 8 వరకు ఉంటారండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు అని చెప్పి ఇంటెన్షన్తో మీకు విజ్ఞప్తి చేస్తున్నామండి. ముఖ్యంగా ఈ కొత్త అడ్మిషన్స్లో రీసెంట్గా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయండి. సిఏ ఫౌండేషన్ పాస్ అయిన వాళ్ళు సిఏ ఇంటర్ అడ్మిషన్స్ కోసం, ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ వేరే రివిజన్ బ్యాచెస్ కోసం, అలానే సిఏ ఇంటర్ రిపీటర్స్ ఇలా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారండి. దానితో పాటు మనకి సిఏ ఫౌండేషన్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్చి 20 నుంచి. దానికి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అలానే ఎంఈసి అడ్వాన్స్ కట్టే వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి పేరెంట్స్కి మా విజ్ఞప్తి ఏంటి అంటే ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. లోకల్ వాళ్ళైతే మార్నింగ్ నుంచి 2 లోపు రండి. నాన్ లోకల్ వాళ్ళైతే కనుక ఆఫ్టర్నూన్ 2 నుంచి వచ్చి మీరు మీ అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.